ఎలా ఉంటుంది అనేది అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది. కానీ మేబీ ఆ తిట్ల వల్లే నాకు ఇప్పుడు ఇట్లా అయిందేమో. ఎందుకంటే ఆ ఛానల్ 2 స్ట్రైక్స్ ఉన్నాయి. ఇంకొక స్ట్రైక్ పెడితే అది నేనే కాదు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కానీ ఆ స్ట్రైక్స్ అనేవి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇది టెక్ ఫ్యాక్ట్స్ కాదు, టెక్ టిప్స్ డీల్స్. ఇది మన కొత్త ఛానల్, బ్యాకప్ ఛానల్ అనుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే అనుకోకుండా పెట్టాల్సి వచ్చిన ఛానల్. మన మెయిన్ ఛానల్ టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు దాదాపు 7 years నుంచి మనం దాంట్లో వీడియోస్ పెడుతున్నాం. ఏమీ చేతిలో రూపాయలు లేని రోజుల్లో నుంచి కూడా అప్పు చేసి మా వైఫ్ కెమెరా కొని నన్ను వీడియోస్ నాకున్న ఇంట్రెస్ట్ని చేసుకోమని, వీడియోస్ని స్టార్ట్ చేయమని అప్పట్లో ఎంకరేజ్ చేస్తుంది నా వైఫ్, నా ఫ్యామిలీ. చాలా 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 స్ట్రగుల్స్లోంచి ఛానల్ని తీసుకొచ్చా. మీరందరూ నా పాత వీడియోస్ చూస్తే చెమటలు కక్కుకుంటూ చిన్న రూమ్లో 8x8 రూమ్లో క్వార్టర్స్లో ఇంకా చాలా 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 ఇబ్బందులు పడ్డా. తర్వాత మెల్లమెల్లగా ఛానల్ డెవలప్ చేసుకుంటూ 2019 నుంచి డీల్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఛానల్ కొంచెం డెవలప్ చేసుకుంటూ ఇప్పటివరకు తీసుకొచ్చాం. 22లో షార్ట్స్ వచ్చిన తర్వాత 22-23 ఆ టైంలో షార్ట్స్ అప్పట్లో కొరతనంలో రకరకాల వీడియోస్, రకరకాల టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ మనకు తెలిసి అన్నీ పెట్టుకుంటూ వచ్చేవాడిని. దాంట్లో పాత వీడియోస్ 3 సంవత్సరాల వీడియోస్కి ఇప్పుడు యూట్యూబ్ గుర్తొచ్చినట్టుంది. ఒక 2 వీడియోస్కి ఫట్టా వెంటనే నేను దుబాయ్ నుంచి అట్లా ల్యాండ్ అయ్యా. నా ఛానల్లో స్ట్రైక్స్ ల్యాండ్ అయిపోయినాయి. టక్కా 2 వేసేసారు, స్ట్రైక్ వేశారు. నేను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశా యూట్యూబ్ హెల్ప్కి. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే అది వయలేషన్స్ అని చెప్తున్నారు. అఫ్కోర్స్ అది ఇప్పుడు నేను చూస్తే కూడా నాకు అనిపిస్తుంది అది వయలేషన్ ఏమో లేవే, రూల్స్లో అలా ఉన్నాయేమో అని చెప్పి. దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఒక 2 weeks బ్యాన్ పెట్టారు, అంటే సస్పెండ్ చేశారు వీడియోస్ పెట్టకుండా. తర్వాత ఇప్పుడు ఈ 3 నెలలు జనవరి 2026 వరకు స్ట్రైక్స్ మన ఛానల్లో కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. నేను రకరకాల ప్రయత్నాలు చేశాను, బట్ స్టిల్ అది వర్కౌట్ కాదు. రూల్ ప్రకారం మనం వీడియోస్ అయితే పెట్టడానికి లేదు ఆ ఛానల్లో. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇప్పటివరకు మన తెలుగు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగులో 4-5 వేలు వీడియోస్ పెట్టా కదా. ఇందులో ఏది కూడా ఒకటి ఫాల్స్ న్యూస్ ఉండదు, ఏది కూడా ఒకటి వేరే లాంటి కంటెంట్ ఉండదు. అన్నీ నాకు తెలిసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే చెప్తాను. ఇప్పుడు ఎవరైతే నా పాత 2018 నుంచి నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి నేను తెలుసు వాటాయమని. వాళ్ళు దీన్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని. సో 2018 నుంచి ఎవరైతే ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా ఈ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం యాక్టివ్గా ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఛానల్ 2 స్ట్రైక్స్ ఉన్నాయి. ఇంకొక స్ట్రైక్ పెడితే అది నేనే కాదు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కానీ ఆ స్ట్రైక్స్ అనేవి మళ్ళీ మనం తీసుకురాలేము. కాబట్టి అన్ని పాత వీడియోస్ అన్నీ వెరిఫై చేశాను. మళ్ళీ నేను ఒకసారి పాత వీడియోలో ఏదైనా ట్రిక్స్ లాంటివి ఉన్నాయా చూశాను. ఆ క్రికెట్ వీడియో ఒకటి మెయిన్గా దెబ్బ కొట్టింది, ఆ క్రికెట్ చూసే వీడియో. అలాంటివి కొన్ని అన్నీ తీసేశాను. బట్ స్టిల్ చెప్పలేము, ఇంకా 3 నెలలు మనకి టైం పీరియడ్ ఉంది. కాబట్టి ఈ గ్యాప్లో ఏదైనా పడింది అనుకోండి మళ్ళీ అది ఏమైనా అవ్వచ్చు. అందుకని ఈ తెలుగు టిప్స్ డీల్స్ అనేది కొత్తగా బ్యాకప్ ఛానల్ లాగా స్టార్ట్ చేశాను. సో మీరు దీన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. చేసేది ఏముంది, మనం అయితే చాలామంది మీరు తిడతా ఉంటారని కామెంట్స్లో, మీరు డీల్స్ చెప్తా ఉంటారు అవి ఎక్స్పైర్ అయిపోతా ఉంటాయి అని చెప్పి. మేబీ ఆ తిట్లే నాకు ఇప్పుడు ఇలా అయిందేమో. ఎందుకంటే నేను డీల్స్ చెప్తా. ఎందుకంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే, డీల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ షాట్ చూడండి. ఇది ఒక 2 days బ్యాక్ వచ్చిన డీల్. ఇది మన ఫాలోవర్ ఒకతను చూడండి 15 ఫోన్లో 20 ఫోన్లో ఆర్డర్ పెట్టిండు. ఇది జెన్యూన్ డీలే, కానీ అది ఎంతసేపు ఉంటుంది అనేది నేను ఎలా గెస్ట్ చేయగలను? అది మీరు అర్థం చేసుకోలేని పాయింట్ అనమాట. అది నేను వీడియో నాకు డీల్ దొరికింది, నేను పెట్టేస్తా వీడియో పెడతా. చేయడానికి నాకు ఎంత టైం పట్టుద్ది అనేది మీరు గెస్ట్ చేయట్లా. 1 hour మినిమం పట్టుద్ది కదా. ఒక వీడియో రికార్డ్ అవ్వాలి, ఎడిట్ చేయాలి, మరి దానికి థంబ్నెయిల్ రెడీ అవ్వాలి, ఇవన్నీ రావడానికి మినిమం 1 hour పట్టుద్ది. ఈ గ్యాప్లో డీల్ అయిపోద్ది. అప్పుడు నన్ను తిడుతూ ఉంటారు మీరు. అది మీరు తిట్టినా కానీ నేను ఎప్పుడు దాన్ని సీరియస్ తీసుకోలేదు. ఎందుకంటే వీళ్ళకి అర్థం కావట్లేదేమో, డీల్స్ ఎలా ఉంటుంది అనేది అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది. కానీ మేబీ ఆ తిట్ల వల్లే నాకు ఇప్పుడు ఇట్లా అయిందేమో. సో ఎనీవేస్, నేను ఎప్పుడు కూడా జెన్యూన్ డీల్సే షేర్ చేశాను మీకు, అలాగే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. అండ్ నేను ఎప్పుడు 0 నుంచే స్టార్ట్ చేశాను, మళ్ళీ 0 నుంచే స్టార్ట్ చేస్తాను. నో ప్రాబ్లం, ముందుకు వెళ్దాం. ఏం జరిగినా కానీ, ఇంకొక స్ట్రైక్ పడ్డా, ఛానల్ పోయినా కానీ మళ్ళీ ఈ ఛానల్లోనో లేకపోతే ఇంకో ఛానల్లోనో మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తా. ఎందుకంటే నాకు ఇదే ఆప్షన్ ఉంది, ఇంక వేరే ఆప్షన్ లేదు. నేను టీచింగ్ ఫీల్డ్లో వదిలేసి 7 years 8 years అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా వెళ్ళి టీచింగ్ చేయాలన్నా కానీ కష్టమే. నా క్లాసెస్ అన్నీ మళ్ళీ నేను మళ్ళీ వాటిని గెయిన్ చేయడానికి ఒక 2 years పట్టుద్ది. మళ్ళీ నేను అవంతా మళ్ళీ నాకు ఇంత ఇన్కమ్ రాదు, శాలరీ రాదు.
ఇవన్నీ మళ్ళీ నేను చేయలేను కాబట్టి నాకున్న ఒకే ఒక ఆప్షన్ మళ్ళీ యూట్యూబ్లోనే ఉండాలి. చూద్దాం, ఇది కాకపోతే ఇంకో ఛానల్. బట్ ఈ కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఒకవేళ ఏం జరిగినా కానీ జనవరి వరకు చూద్దాం మరి. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారో, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు, టెక్ న్యూస్ ఫాలో అయ్యేవాళ్ళు, డీల్స్ ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ ఫాలో అవుతారని అనుకుంటున్నాను.